అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను వెజిటేబుల్స్ మీల్ మేకర్ యాడ్ చేసేసి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. ఈ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లో చూద్దాం. ఫస్ట్ నేను 1/2 కిలో చేస్తున్నానండి వెజిటేబుల్ బిర్యానీ. ఇందులో నేను ఫస్ట్ 100 ml ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము బిర్యానీ మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం సోంపు యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ సోంపు యాడ్ చేసేసుకుందాం. అలాగే ఇందులో కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ ఆనియన్స్ వచ్చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ చూడండి, ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు మనము సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఇందులో యాడ్ చేసేసుకుందాం. రెండు కలిపేసి ఒక పిడికెడ యాడ్ చేసేసుకుందామండి. ఇలా ఇవి 1 నిమిషం కలిపేసి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయిందండి. తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న 4 టమాటాలు ఇందులో యాడ్ చేస్తున్నానండి. 1/2 కిలో రైస్కి 4 టమాటాలు 3 ఆనియన్స్ కరెక్ట్గా సరిపోతాయండి, బాగుంటుంది. ఈ టమాటాలు కొంచెం వేగనిద్దాం. టమాటాలు కొంచెం ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో పెరుగు యాడ్ చేసేసుకుందాం. పెరుగు ఒక 100 గ్రామ్స్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇందులోనే పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఇందులోనే సాల్ట్ వచ్చేసి మనము 1/4 స్పూన్ యాడ్ చేసేసుకుందామండి. అలాగే కారం ఒక 1/2 స్పూన్ యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఒక 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. నేను రెడ్ చిల్లీ వచ్చేసి ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. 1/2 స్పూన్ వచ్చేసి నేను కాశ్మీరీ చిల్లీ యాడ్ చేసేసాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకుందామండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము కొన్ని మసాలాలు ఇందులో యాడ్ చేసేసుకుందాం. ధనియాల పొడి వచ్చేసి ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే జీలకర్ర పొడి వచ్చేసి ఒక 1/2 స్పూను, గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా కలిపేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా ఇది మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందాం. క్యారెట్, బీన్స్, పొటాటో తీసుకున్నానండి. నేను 2 క్యారెట్, కొన్ని బీన్స్ తీసుకున్నాను. అలాగే 2 పొటాటో తీసుకున్నాను. మీల్ మేకర్ కూడా తీసుకున్నానండి. ఇవి వచ్చేసి హాట్ వాటర్లో కొంచెంసేపు ఉంచేసి వాటర్ అంతా పిండేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఈ గ్రేవీలోకి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇవి కొంచెంసేపు ఉడకనిద్దామండి, ఒక 5 నిమిషాలు. వెజిటేబుల్స్ మొత్తం ఉడికించి 5 నిమిషాలు అయిపోయిందండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేద్దాం మనము. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత నేను ఇలా కలిపాను. ఇప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టుకున్న 1/2 కిలో రైసు, బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. ఇవి ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఈ రైస్ మొత్తాన్ని స్లోగా మనము గ్రేవీలోకి మిక్స్ చేసుకుందామండి. రైస్ అంతా బాగా స్లోగా కలబెట్టేసానండి. గ్రేవీలోకి బాగా మిక్స్ అయిపోయింది. 1 నిమిషం అలాగే వేగనిచ్చేసి ఇప్పుడు మనము ఎసరు యాడ్ చేసేసుకుందాం. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. నీళ్ళు వచ్చేసి 2.5 గ్లాస్ నీళ్ళు యాడ్ చేస్తున్నాను. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మనము రైస్ అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. తర్వాత మనం మూత పెట్టేసి, నాకైతే సాల్ట్ సరిపోయిందండి, మూత పెట్టేసి 15 నిమిషాలు సిమ్లో ఈ రైస్ని కుక్ చేసుకోవాలండి. మీరు ఇలా నాన్ స్టిక్ దాంట్లో చేస్తుంటే ఇక్కడ గాలి పోకుండా ఏదైనా పేపర్ కానీ ఏదైనా పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత రైస్ కుక్ అయిన తర్వాత నేను చూపిస్తానండి.
నేను 15 నిమిషాలు అని చెప్పాను కదా, 15 నిమిషాలకి ఇంకా తేమే ఉందండి. అందుకని నేను ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉంచాను. టోటల్గా ఒక 20 మినిట్స్ అయిందండి రైస్ కుక్ అవ్వడానికి. ఇప్పుడు మనం వేడి మీదే మూత తీసాం కాబట్టి ఇలా మనకు కొంచెం తేమగా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగే మూత పెట్టేసి తర్వాత తింటే ఇది బాగా పొడి పొడిగా వస్తుందండి రైసు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ. చాలా చాలా బాగుంటుందండి ఈ యొక్క బిర్యానీ. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి మా ఛానల్కి. ఓకేనా? మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి.